వందనాలండి. ఈరోజు 9 జనవరి. ఆహ్, దేవుడు మాత్రమే మనకు సహాయకుడు అనే విషయం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 2వ దినవృత్తాంతంలో 14, 11లో రాజైన ఆస తన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నువ్వు గెలవలేవనే యుద్ధాలను ఎదుర్కొన్నప్పుడు నిరాశపడద్దు. లక్షలాది మంది సైన్యం తనపైకి దండెత్తి వచ్చినప్పుడు ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. అంత గొప్ప శత్రు సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి తనకు లేదని తెలుసుకున్నాడు. దేవుడొక్కడే తనను కాపాడగలడనియు తన సొంత ప్రయత్నం వృధా అని తెలుసుకుంటే విజయానికి మొదటి మెట్టు. మనం కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మనమే సాల్వ్ చేసుకుందాంలే అని అనుకోకూడదు. మనం చేయగలిగితే దేవుని సాయంతో మనం ఎన్నైనా చేయొచ్చు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో కంప్లీట్గా మాకు చేత కాదు దేవా, నువ్వే మాకు సహాయం చేయి అంటే వెంటనే ఆయన తన దేవదూతలను పంపిస్తాడు, తానే దిగి వస్తాడు. మరి అటువంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నందుకు మనం ధన్యులం. అందుకనే మన పరిమితి తెలుసుకోవడము విజయానికి మొదటి మెట్టు. తమ పరిధులు గుర్తించిన వారి ద్వారానే దేవుని శక్తి గొప్పగా ప్రత్యక్షపరచబడుతుంది. మనం సమృద్ధిలో జీవిస్తున్నప్పుడు విశ్వాసము ఎక్కువ చేసుకునే అవకాశం లేదు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నీ మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గుర్తు చేసుకోవాలి. దేవుడు మనతో కనికరం గల మాటలతో నిబంధన చేసుకొని మనం ఎంతమాత్రం విశ్వాసంలో ఎదుగుతామో చూడడానికి ఎదురుచూస్తాడు. ఆ తర్వాత శోధకుని అనుమతిస్తాడు. ఆ పరీక్షలు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయే, దేవుడు మన పక్షాన లేడా అనే అనుమానాలు వస్తూ ఉంటాయి. అప్పుడే విశ్వాసానికి నిజమైన పరీక్ష. ఆ సమయంలో ఈ అలజడి మధ్య నుండి పైకి చూసి దేవుని సహాయం అడగాలి. దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసి ఆయన మనలను సంరక్షిస్తానని చెప్పాడు కాబట్టి బాధ్యతనంతా ఆయనపై వేసి మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఆశాకు గెలిచే అవకాశమే లేదు. లక్షలాది మంది శత్రు సైనికులు చుట్టుముట్టారు. తనకు సహాయపడే రాజులెవ్వరూ లేరు. అందుకే అతనికి దేవుడొక్కడే దిక్కు. మనం ఎప్పుడు మన శత్రువు అది ఏదైనా సరే, ఏ కష్టమో రోగమో అసహాయతో ఆ శత్రువుకు మనకు మధ్యలో దేవుణ్ణి పెట్టుకోవాలి. ఆసా రాజు విశ్వాసం వల్ల అతనికి జెరహు యొక్క అపారమైన సైన్యానికి నడుమ దేవుణ్ణి పెట్టుకున్నాడు. దేవుని శక్తి ముందు జెరహు శక్తిహీనుడని ఆసా నమ్మాడు. అతన్ని నమ్మిక వమ్ము కాలేదు. తన శత్రువులు నాశనం కావించబడ్డారు. అతను కేవలం వెళ్ళి కొల్ల సొమ్ము పట్టుకున్నారు. అంత వాళ్ళు వదిలిపెట్టిపోయిన ధనమంతా తెచ్చుకున్నారు. యెహోవా దేవుడు తమకు దేవునిగా కలిగిన వాళ్ళు జనులు ధన్యులు అని వాక్యం చెప్తుంది. సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని బలపరుస్తాడు. మన శ్రమలకు సమస్యలకు మనకు నడుమ దేవుడున్నాడని గుర్తిస్తే చాలు. అప్పుడు మన సమస్యలు కొండల వంటి అయినా కూడా దూది పింజాల్లాగా ఎగిరిపోతాయి. మనము ఆనుకొనుటకు ఎలాంటి ఆసరా లేనప్పుడు సార్వభౌముడైన దేవుడు మన పక్షాన ఉన్నాడనే వాస్తవాన్ని గుర్తు చేసుకొని ఆయన ఆధీనంలో మనలను మనం ఉంచుకుంటే నిశ్చింతగా ఉండగలం. విశ్వాసంతోనే నడవాలి, మన పరిస్థితులను చూడకూడదు. కటిక చీకట్లో పయనిస్తూ ఉంటే మన విశ్వాసము ఒక టార్చ్ లైట్ లాగా మన బాటను వెలిగిస్తుంది. అబ్రహాం విశ్వాసంతో నడిచాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది. మనం కూడా అతనిలాగా ఉండాలని ఆశిస్తాం. ప్రార్థించుకుందాం. దేవా స్తోత్రం ప్రభా, బైబిల్లో ఉన్న అనేక విశ్వాసుల్లాగా మేము కూడా తయారయ్యేటట్టు చేయమని, మాలో విశ్వాసం అధికం చేయమని, మాకు అవసరమైనప్పుడు మీరు మాత్రమే మాకు సహాయకుడు అని గుర్తించుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.